హలో అండి, వెల్కమ్ టు శ్రీష కట్కరీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేమిటంటే కొబ్బరి పాలతోటి మురుకు. సో ఆ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? దీనికి కావాల్సింది 1 కప్పు బియ్యం పిండి, సరిపడంత ఉప్పు, కొబ్బరి పాలు. నేను కారా కోకోనట్ మిల్క్ బ్రాండ్ తీసుకున్నాను. మీకు మీ మార్కెట్లో ఏదైతే అవైలబుల్ ఉంటుందో మంచి బ్రాండ్ కోకోనట్ మిల్క్ తీసుకోండి. కానీ నేను ప్రిఫర్ చేసేది కారా. దీని టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ సరిపడంత ఓమా అండ్ పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అండ్ మనం కరిగించి పెట్టుకున్న కొంచెం వెనపూస. ఇంతే అండి ఇంగ్రీడియంట్స్. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతామా? సో బౌల్లోకి మనం అనుకున్న 1 కప్పు బియ్యం పిండి వేసుకుందాం. ఇందులో సరిపడా ఉప్పు ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ నేను ఇందులో గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసాను కాబట్టి కొంచెం వేసాను. అండ్ ఓమా, ఇది కొంచెం డైజెషన్కి హెల్ప్ అవుతుంది. మనం కరిగించి పెట్టుకున్న వెన్నలు 2 రకాలు ఉంటాయి. ఒకటి సాల్టెడ్ అండ్ అన్సాల్టెడ్. నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను, దాన్ని కరిగించాను అన్నమాట. సో ఇందులో మెల్లగా మిక్స్ చేసుకో. ఒకసారి కలుపుకున్నాక ఈ కొబ్బరి పాలు ఉంటాయి కదా, మీరు ఇందులో వేసుకోవాలనుకుంటే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఏమైనా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఇందులోకి కొబ్బరి పాలు మొత్తం వేసేసి మనం మామిడి పిండిలాగా చేసుకోవాలి. మెత్తటి పిండిలాగా చేసుకోవాలి. పిండిలా చేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసి వదిలే. కమ్మగా ఉంటాయి కొబ్బరి పాలతో చేసుకుంటే. పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. సో పిల్లలు ఎక్కువ స్పైసీ ప్రిఫర్ చేయరు కాబట్టి నేను కొంచెమే పచ్చిమిర్చి తీసుకున్నాను. సో మీ టేస్ట్ తగ్గట్టు మీరు తీసుకోండి. సో దీన్ని మంచిగా ఈ టైంలో మీకు ఉప్పు ఏమైనా చూడాలి, టేస్ట్ సరిపోయిందా లేదా అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. బట్ నాకున్న క్వాంటిటీకి నాకు కరెక్ట్గా సరిపోయింది. అప్పటికప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన స్నాక్ ఏమైనా కావాలంటే చేసి పెట్టు. అంతే అండి, చూసారా? పిండి రెడీ అయిపోయింది. ఒక 5 minutes తర్వాత దీన్ని మనం ఆయిల్ షేప్లో పెట్టుకొని ప్రెస్ చేయడమే. ఈలోపు నేను ఆయిల్ హీట్ చేసుకుంటాను. సో చూస్తారు కదా, ప్యాన్లో నేను ఆయిల్ వేసుకున్నాను, హీట్ అయింది. ఈలోపు ఈ మోల్డ్ షేప్ అందరి దగ్గర ఉంటుంది కదా, దీని లోపల కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి ముద్ద మీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ఈ మోల్డ్ షేప్లో పెట్టుకోవాలి. అరుగుతున్న ఆయిల్లో మన మాల్ షేప్ నుంచి మురుకులు ఇలా ప్రెస్ చేసుకోవాలి. దీన్ని దోరగా వేయించుకోవాలి. ఇది మన కోకోనట్ మిల్క్ వేసాం కాబట్టి మనకి మురుకులు మరి ఇట్లా డార్క్ బ్రౌన్ షేడ్లో రావండి, లైట్ క్రీమీ కలర్ షేప్లో వస్తాయి. సో మా మమ్మీకి కొంచెం పెద్ద సైజులో మురుకులు వేస్తుంది. మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. మరి మీ ఇంట్లో స్టార్ట్ అయ్యాయా? ఎలా ఉన్నాయమ్మా టేస్ట్? నువ్వు ఎప్పుడైనా ట్రై చేస్తావా ఇట్లా కొబ్బరి పాలతోటి? ట్రై చేస్తావా ఇండియాకి వెళ్ళాక? చేస్తాం.
తిప్పిద్దామా ఇంకాసేపు ఉన్నది అప్పుడు కల్లా అంతేనా? సో 2 సైడ్లు దోరగా కాగాయండి. మీకు కనిపిస్తుంది కదా, లైట్ క్రీమిష్ కలర్లోనే వస్తాయి, మరి డార్క్ బ్రౌన్ కలర్లో రావు. మనకి కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మా మమ్మీ లాస్ట్లో కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసి వేపిస్తుందండి. కొంచెం మిగిలిపోయిన పిండితోటి మా మమ్మీ చిన్న చిన్న గారెలాగా చేసింది. అండ్ మన ఎంతో ఎమీ టేస్టీ అయిన కొబ్బరి పాలతోటి చేసిన మురుకులు రెడీ. కోకోనట్ మిల్క్ తోటి మురుకులు ఎలా చేయాలో చూపించాను కదా. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే కింద లైక్ అండ్ కామెంట్ కొట్టండి. అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ టు శిరీష కట్కూరి ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోతో ముందుకు వస్తాను.